హలో గైస్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. ఇవాళ టాపిక్ దేని మీద అంటే క్రియేషన్ ఆఫ్ కన్సోల్ అప్లికేషన్ అండ్ ఒక అప్లికేషన్ బిల్డ్ రన్ డీబగ్ చేయడం ఎలా అండ్ ఫ్యూ బేసిక్ షార్ట్ కట్స్, రైట్ లైన్ రీడ్ లైన్ మధ్య డిఫరెన్సెస్ అండ్ డేటా టైప్స్, వాటి యొక్క రేంజెస్, కామెంట్స్ అండ్ కోడింగ్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెన్ విజువల్ స్టూడియో, దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. తర్వాత సర్చ్ ఫర్ కన్సోల్ యాప్. కన్సోల్ యాప్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫ్యూ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి పాపులేట్ అయ్యాయి కదా. ఫస్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి .NET Core బేస్డ్ C# టెంప్లెట్. నెక్స్ట్ ఇది .NET Core విజువల్ బేసిక్ టెంప్లెట్. నెక్స్ట్ .NET ఫ్రేమ్వర్క్ C# బేస్డ్ టెంప్లెట్. .NET ఫ్రేమ్వర్క్ అండ్ .NET Core ఎలా డిఫరెన్షియేట్ చేద్దామంటే ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయండి. దట్స్ ద ఫస్ట్ డిఫరెన్స్. అండ్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి మన ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. .NET ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ ఈస్ సపోర్టెడ్ ఫర్ ద ఓన్లీ విండోస్, వేర్ .NET Core ఈస్ సపోర్టెడ్ ఫర్ ద క్రాస్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఓన్లీ విండోస్ ట్యాగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దిస్ ఈస్ ఫర్ ద .NET ఫ్రేమ్వర్క్ టెంప్లెట్ అండ్ దీస్ టెంప్లెట్స్ వర్ ఫర్ ద .NET Core. Today let's create a .NET framework based console application. For that, click on next button and provide some name to the project. That's for now I just given a C# intro as a project name, and this is the path where the project wanna be saved. Next, .NET ఫ్రేమ్వర్క్ లో డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉన్నాయి. నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి 4.7.2 వర్షన్ అనేది యూస్ చేస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి SLN ఫైల్ అనమాట. SLN ఫైల్ అనేది ప్రాజెక్ట్ నేమ్కి మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చామో అదే ఫైల్ నేమ్తో క్రియేట్ అవుతుంది అనమాట. దాని ఎక్స్టెన్షన్ వచ్చేసి .SLN. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాస్ లైబ్రరీ అనమాట. దీని నేమ్ కూడా సేమ్ యాజ్ ద ప్రాజెక్ట్ నేమ్. బై డిఫాల్ట్ వన్ క్లాస్ లైబ్రరీ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ ద అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. యాప్ రిలేటెడ్ ఏ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలన్నా ఈ ఫైల్లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ program.cs అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. సో క్రియేషన్ ఆఫ్ కన్సోల్ అప్లికేషన్ అనేది మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం ఎలా, రన్ చేయడం ఎలా, డీబగ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ అయినా సరే మెయిన్ మెథడ్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం ఒక హలో వరల్డ్ అనే మెసేజ్ని ప్రింట్ చేయడానికి కన్సోల్లో ట్రై చేద్దాం. ఫర్ దట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ హలో వరల్డ్ మనం ఒక మెసేజ్ టైప్ చేసాం కదా. ఇది కన్సోల్లో ప్రింట్ అవ్వాలంటే మనం ఫస్ట్ అప్లికేషన్ రన్ చేయాలి. అప్లికేషన్ రన్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అని మనకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మన అప్లికేషన్ బిల్డ్ అవ్వడం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ రన్ అయింది, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు చూస్తే అప్లికేషన్ అనేది స్టాప్ అయిపోయింది. సో ప్రింట్ అయిన తర్వాత కూడా స్టిల్ అప్లికేషన్ అనేది రన్నింగ్లో ఉండాలి అంటే మనం కింద కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని ఒక లైన్ రాస్తే కన్సోల్లో ఇది ప్రింట్ అయిన తర్వాత కూడా స్టిల్ అప్లికేషన్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి. సో హలో వరల్డ్ అనే మెసేజ్ ప్రింట్ అయిన తర్వాత కూడా స్టిల్ ఇది వెయిట్ చేస్తుంది. నేను ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ డీబగింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక గ్రేష్ లైన్ ఉంది కదా, దీని మీద ఎక్కడైనా సరే మనం కర్సర్ పాయింటర్తో క్లిక్ చేస్తే ఇక్కడ డీబగర్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాని మీద హోవర్ చేసి డిజేబుల్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇది డిజేబుల్ అవుతుంది. డీబగింగ్ చేసేదానికంటే ముందు మనం ఫ్యూ షార్ట్ కట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సో అవర్ డెవలప్మెంట్ విల్ బి బికమ్ బిట్ ఈజియర్. ఓకే, అవి ఏంటంటే Ctrl+Shift+P క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మన అప్లికేషన్ రన్ చేయడానికి ఇందాక స్టార్ట్ బటన్ క్లిక్ చేసాం కదా, అది కాకుండా F5 ఆర్ F5 క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ F10 ఆర్ F10 అనేది క్లిక్ చేస్తే కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ మూవ్ అవుతుంది వైల్ డీబగింగ్. నెక్స్ట్ F11 ఆర్ F11 క్లిక్ చేస్తే డీబగ్ చేసేటప్పుడు కర్సర్ అనేది మెథడ్ యొక్క ఇంటర్నల్గా మూవ్ అయ్యి
డీబగ్గింగ్కి ఈజీ అవుతుంది. నెక్స్ట్ లెట్స్ రన్ ద అప్లికేషన్ అండ్ సీ హౌ టు డీబగ్ అప్లికేషన్. F5 అనేది ప్రెస్ చేశాను. సో మనకి కర్సర్ అనేది ఇక్కడ హైలైట్ అయింది. నెక్స్ట్ లెట్ మీ ప్రెస్ F10. సో కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి మూవ్ అయింది. మన కన్సోల్లో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ మెథడ్ రాశాను కదా, యాడ్ మెథడ్, దీని లోనికి వెళ్ళడానికి F11 అనేది ప్రెస్ చేస్తాం. సో ఈ యాడ్ మెథడ్ లోనికి వెళ్ళి నెక్స్ట్ F10, ఈ కన్సోల్ మెసేజ్ కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ F10. సో ఇట్లా మనం డీబగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం రైట్ లైన్, రీడ్ లైన్, రీడ్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి 3 రైట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఒకటే లైన్లో ప్రింట్ అవుతాయి. వేర్ రైట్ లైన్ వచ్చేసి ఇవన్నీ ఇండివిజువల్ లైన్లో ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ విత్ ఇన్ అ న్యూ లైన్. నెక్స్ట్ రీడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్ బి ఎనీ క్యారెక్టర్ని నేను ప్రెస్ చేశాను అనుకోండి, దానికి రిలేటెడ్ ASCII క్యారెక్టర్ అనేది రిటర్న్ చేస్తుంది. Where read line ఏంటంటే, it will take the whole string that we enter in the command prompt and it will return and store it in the variable. నెక్స్ట్ రీడ్ కీ అంటే ఏంటంటే, మనం ఒక షిఫ్ట్ ఆర్ ఏదైనా ఎంటర్ ఆర్ ఏదైనా కీ ప్రెస్ చేసాము అనుకోండి, ఆ ఏ కీ ప్రెస్ చేసాము దాని యొక్క టైప్ కోడ్ ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. ఇది మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. F10. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని చూస్తే ఒకే లైన్లో ప్రింట్ అయ్యాయి, బికాస్ ఇట్స్ రైట్. నెక్స్ట్ రైట్ లైన్కి ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇవన్నీ ఇండివిజువల్ లైన్స్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ రీడ్ అన్నప్పుడు ఒక క్యారెక్టర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, సో నేను ఏ అనే క్యారెక్టర్ ఎంటర్ చేశాను. సో దానికి రిలేటెడ్ ASCII కోడ్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఏమి ఎంటర్ చేయలేదు, సో ఇట్ వుడ్ బి ఎంటీ, అదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ సంథింగ్, console.readKey. ఇప్పుడు నేను ఎంటర్ అనే కీ ప్రెస్ చేశాను. సో నేను ఎంటర్ అనే కీ ప్రెస్ చేశాను, దాన్ని అదొక క్యారెక్టర్ టైప్ కోడ్ అని చెప్పి ప్రింట్ అయింది. సో అప్లికేషన్ రన్ చేయడం, బిల్డ్ చేయడం, డీబగ్ చేయడం అలాగో చూసాం. షార్ట్ కట్స్ చూసాం, రైట్ లైన్, రీడ్ లైన్ మధ్య డిఫరెన్సెస్ కూడా చూసాం. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి, దాని యొక్క మిన్ మ్యాక్సిమం రేంజెస్ ఏంటో చూద్దాం. C#లో చాలా డేటా టైప్స్ అనేవి ఉంటాయి. మెయిన్లీ మనం కొన్ని డేటా టైప్స్ అనేవి ఈ సెషన్లో కవర్ చేద్దాం. అవి ఏంటంటే ఇంటిజర్, క్యారెక్టర్, స్ట్రింగ్ అండ్ బూలియన్. ఫస్ట్ ఇంటిజర్ డేటా టైప్ గురించి చూద్దాం. ఇంటిజర్ డేటా టైప్కి ఇంట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము అండ్ ఇంట్ దాని యొక్క నేమ్ ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డిక్లరేషన్ అండ్ దాని వాల్యూ ఏదైనా అసైన్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఇనిషియలైజేషన్ అనమాట. సో బై డిఫాల్ట్ ఏ వాల్యూ మనం అసైన్ చేయకపోతే, అంటే జస్ట్ డిక్లేర్ చేస్తే దాని వాల్యూ అనేది 0 అనమాట ఫర్ ఇంటిజర్ డేటా టైప్. అండ్ ఒకవేళ ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే అదే వాల్యూని స్టోర్ చేసుకుంటాం. సిమిలర్లీ క్యారెక్టర్కి వచ్చేసి క్యార్ అనేది డేటా టైప్కి క్యార్ అనేది కీవర్డ్ అనమాట. ఇది వచ్చేసి దాని యొక్క నేమ్, ఇది డిక్లరేషన్, ఇది ఇనిషియలైజేషన్. క్యార్కి ఫస్ట్ డిక్లరేషన్ చేశాను, అప్పుడు ఇనిషియలైజేషన్ చేయకపోతే దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఇనిషియలైజ్ ఏమైనా చేస్తే సేమ్ అదే వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. క్యారెక్టర్కి వచ్చి సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది, దట్ విత్ ఇన్ సింగిల్ కోట్స్. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసి ఒకవేళ ఏది డిక్లేర్ చేయకపోతే నల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా వాల్యూ ఇనిషియలైజ్ చేస్తే అదే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఫర్ బూలియన్ టైప్ ద డిఫాల్ట్ వాల్యూ విల్ బి ఫాల్స్ అండ్ ఒకవేళ ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే దట్ ఇనిషియలైజ్ చేస్తే అదే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. F10. సో డిఫాల్ట్ వాల్యూ చూస్తే ఇంటిజర్కి 0 అండ్ ఈ వాల్యూను ప్రింట్ చేసాము. సెకండ్ వాల్యూ అనేది 1, ఏదైతే వాల్యూ ఇనిషియలైజ్ చేసామో అదే వాల్యూ స్టోర్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ అనేది ఇది, ఇక్కడ సేమ్ వాల్యూ C అనేది స్టోర్ చేసుకుంది. సో కన్సోల్లో సేమ్ C అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్కి వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ ఉన్నది
లేకపోతే ఏదైతే వాల్యూ ఇస్తే అదే వాల్యూ తీసుకుంటాం. సిమిలర్లీ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ బోల్ ఈజ్ ఫాల్స్, అండ్ ఒకవేళ ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే అదే వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ వేర్ అండ్ డైనమిక్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ C# 1.0, వేర్ వేర్ అనేది C# 3.0లో ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ డైనమిక్ అనేది C# 4.0లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఆబ్జెక్ట్ యొక్క డిక్లరేషన్ విత్ ఆబ్జెక్ట్ అనే కీవర్డ్ అండ్ దాని యొక్క నేమ్. బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ అనేది నల్, అండ్ మనం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇంటిజర్ టైప్ 100 అనేది వాల్యూ స్టోర్ చేశాను, దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ దాన్ని నేను ఒకవేళ వేరే ఇంటిజర్ టైప్లో స్టోర్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ని ఇంటిజర్ టైప్లో స్టోర్ చేసుకోవాలంటే దాన్ని నేను టైప్ క్యాస్ట్ చేయాలి. టైప్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు ద అదర్ డేటా టైప్. దీంట్లో ఇంప్లిసిట్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని కూడా ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఈ ఆబ్జెక్ట్ని మనం ఇంటిజర్ టైప్లో కన్వర్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వేర్ డేటా టైప్ అనేది డిక్లరేషన్ చేస్తే మాత్రం సరిపోదు, దాన్ని ఇనిషియలైజ్ కూడా చేయాలి. ఒకవేళ చేయకపోతే అది మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఇంప్లిసిట్ టైప్ వేరియబుల్స్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్. సో దాన్ని ఇనిషియలైజ్ కూడా ఖచ్చితంగా చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వేర్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా డేటా టైప్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వేర్ ఏజ్ అనేది 30 అనేది ఇనిషియలైజ్ చేశాను, దాన్ని ప్రింట్ చేస్తుంది. సిమిలర్లీ స్ట్రింగ్ వాల్యూ కూడా స్టోర్ చేసుకుంటుంది, దాని యొక్క లెంత్ కూడా రిటర్న్ చేస్తుంది. వేర్ డైనమిక్ అనేది డైనమిక్ కీవర్డ్తో డిక్లేర్ చేస్తాము, అండ్ దాని యొక్క నేమ్ ఇది. ద డిఫాల్ట్ వాల్యూ విల్ బి నల్. నెక్స్ట్ హలో అనేది డైనమిక్ వాల్యూలో స్టోర్ చేశాను, దీని యొక్క లెంత్ ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని అప్పర్ కేసు కన్వర్ట్ చేయాలన్నా లోవర్ కేసు కన్వర్ట్ చేయాలన్నా ఈ మెథడ్స్ యూస్ చేసి కూడా కన్వర్ట్ చేయొచ్చు, అది వర్క్ అవుతుంది. వేరే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ దేనికి చేస్తాము? మనం ఇంటిజర్ని చేస్తాము. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది త్రూ చేయట్లేదు, చూసారా? ఇది రన్ టైమ్ ఎర్రర్ మాత్రమే త్రూ చేస్తుంది. సో డైనమిక్ అనే దాని మీద కంపైలర్కి లెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, సో రన్ టైమ్ ఎర్రర్ మాత్రమే త్రూ చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డైనమిక్ని వీటిని మనం పారామీటర్ కింద కూడా పాస్ చేయొచ్చు, వేరియబుల్ని మనం పాస్ చేయలేము పారామీటర్ కింద. దిస్ ఈజ్ వన్ మోర్ డిఫరెన్స్. ఓకే, లెట్స్ రన్ అండ్ సీ ద అవుట్పుట్. సో ఆబ్జెక్ట్ యొక్క డిఫాల్ట్ వాల్యూ చూస్తే నల్. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 100. దీన్ని మనం టైప్ క్యాస్ట్ చేసిన తర్వాత 100 + 50 150 రావాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత చూద్దాం, అదే 150. నెక్స్ట్ ఏజ్లోకి 30 ఇనిషియలైజ్ చేసాము, దాన్ని ప్రింట్ చేస్తే 30 అనేది వచ్చింది. నెక్స్ట్ వేర్ నేమ్లోకి మనీ స్టోర్ చేసాము, దాని యొక్క లెంత్ చూస్తే 4. నెక్స్ట్ డైనమిక్, దీన్ని డిక్లేర్ చేస్తే ద డిఫాల్ట్ వాల్యూ విల్ బి నల్. నెక్స్ట్ హలో అనేది స్టోర్ చేసా, 2 అప్పర్ చేసాము, వాటిని ప్రింట్ చేస్తే అదిగోండి డైనమిక్ వాల్యూ లెంత్ వచ్చేసి 5, దాని అప్పర్ కేసు వచ్చి హలో. దీన్ని ఇంక్రిమెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు చూసారా, స్ట్రింగ్ డస్ నాట్ హ్యావ్ ద డెఫినేషన్ ఫర్ ద ఇంక్రిమెంట్, ఓన్లీ ఇంటిజర్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ యాడ్ వాల్యూ వచ్చి 100, డైనమిక్ వచ్చి హలో. F11 ప్రెస్ చేస్తున్నా, ఈ వాల్యూస్ ఇక్కడ పాస్ అయ్యి ఇవి కూడా ప్రింట్ అవుతాయి, 100 హలో. ఇది ఆబ్జెక్ట్ వేరియబుల్ డైనమిక్ యొక్క డిఫరెన్సెస్. నెక్స్ట్ మనం డేటా టైప్స్ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఒక డేటా టైప్ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్బిల్ట్ కీవర్డ్ ఒకటి ఉంది, అదేంటంటే డేటా టైప్ డాట్ మిన్ వాల్యూ. ఇది యూస్ చేస్తే మనం డేటా టైప్ యొక్క మినిమం వాల్యూ తెలుసుకోవచ్చు. డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే డేటా టైప్ యొక్క మ్యాక్సిమం వాల్యూ తెలుసుకోవచ్చు. ఇది రన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంటిజర్ యొక్క మినిమం వాల్యూ వచ్చి -2174 అనమాట, సో 2147 అనమాట. ఇంటిజర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ వచ్చి 2147. ఫ్లోట్ ఇది మ్యాక్సిమం వాల్యూ ఇది. మనం కమెంట్స్ గురించి చూద్దాం. కమెంట్స్ అనేది ఎందుకు అంటే ఇట్ మేక్స్ ఈజియర్ ఫర్ అదర్స్ టు అండర్స్టాండ్ ద కోడ్, అండ్
ఇంకా డాక్యుమెంటేషన్ పర్పస్ కూడా యూస్ అవుతుంది. కామెంట్స్ అనేవి 3 రకాలు. ఫస్ట్ వచ్చి సింగిల్ లైన్ కామెంట్స్. అవి ఎలా ఉంటాయంటే ఇట్లా, ఇవి సింగిల్ లైన్ కామెంట్స్ అన్నమాట. వేర్ మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటంటే నేను ఒక 4 to 5 లైన్స్ రాశాను. వేర్ ఇంటిజర్ ఈక్వల్ టు 0, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 30, ఇట్లా ఇలా కొంచెం రాశాను. సారీ, ఇలా కొన్ని రాశాను. ఈ అన్ని నేను లైన్స్ కామెంట్ చేయాలి. సో దీని షార్ట్ కట్ వచ్చి కంట్రోల్-KC. ఇట్లా కూడా చేయొచ్చు. ఇట్లా కాకుండా వన్ మోర్ వే వచ్చి స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్. ఇది మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ వచ్చి ఇక్కడ అనమాట. 3 స్లాషెస్ అని పెట్టగానే ఆటోమేటిక్ వస్తుంది సమ్మరీ లాగా. ఇది ఎందుకు అంటే ఈ మెథడ్ యొక్క యూసేజ్ గురించి ఇక్కడ చెప్పొచ్చు. ఇది థర్డ్ టైప్, XML డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనమాట. ఇక్కడతో మనం డేటా టైప్ యొక్క మినిమం మ్యాక్సిమం రేంజ్ కామెంట్స్ గురించి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ స్టాండర్డ్స్. కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎందుకంటే మనం కోడ్ని డెవలప్ చేసినప్పుడు కొన్ని స్టాండర్డ్స్ అనేవి పాటించాలి. సో ఇట్ మేక్స్ కోడ్ మోర్ రీడబుల్ అండ్ మెయింటైనబుల్ అనమాట. సో దానికోసం ఫస్ట్ వచ్చేసి నేమింగ్ కన్వెన్షన్స్ కోసం కొన్ని కేసెస్ అనేవి ఉంటాయి. పాస్కల్ కేస్, క్యామెల్ కేస్ అని కొన్ని కేసెస్ ఉంటాయి. పాస్కల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్లో, నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది వచ్చి అగైన్ క్యాప్స్లో. ఇది వచ్చి పాస్కల్ కేస్. వేర్ క్యామెల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్, వేర్ కౌంట్ దాని కంటిన్యూషన్ వచ్చేసి క్యాప్స్లో. ఇది క్యామెల్ కేస్. సో క్లాస్కి పాస్కల్ కేస్ వాడాలి, మెథడ్కి పాస్కల్ కేస్, ఇలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్గా యూజ్ చేయాలి. ఈ క్లాస్ మెథడ్ వేరియబుల్ అంటే ఏంటో మనం ఫర్దర్ క్లాసెస్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్స్ అనేది ఎందుకు, దేని గురించి అనేది. నెక్స్ట్ యూజ్ XML డాక్యుమెంటేషన్ ఫర్ ద పబ్లిక్ మెంబర్స్. ఇలాగా ఈ కామెంట్స్ కూడా కోడింగ్ స్టాండర్డ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మెథడ్ స్ట్రక్చర్. ఈచ్ మెథడ్ అనేది ఒక పర్పస్ కోసమే ఉండాలి. దాని యొక్క లైన్స్ అనేది 20 to 30 లైన్స్ క్రాస్ అవ్వకూడదు. మెథడ్ నేమ్స్ అనేది క్లియర్గా ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇన్పుట్ వాల్యూస్, ఇవన్నీ మనం కోడింగ్ స్టాండర్డ్స్ కిందకు వస్తాయి. Next session will be on implicit and explicit conversion, boxing and unboxing, operators, conditional statement and loops. Thanks for the session. Let me know your comments in the comment section.